ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శక్తి రంగం మీద శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యుత్ శక్తి వ్యవస్థ పూర్తిగా నాశనం చేశారని, 1,27,000 కోట్ల వరకు కూడా నష్టాలు, భారాలు సంభవించాయని, ఇవన్నీ కూడా సరైన నిర్ణయాలు చేయకపోవటం, అవినీతి, అసమర్థత, తప్పులు వీటి వల్ల వచ్చాయని చెప్పి ఆయన అక్కడ వెల్లడించారు. అలాగే రావాల్సినటువంటి బకాయిలు 50,000 కోట్ల పైన ఉన్నాయి, అప్పులు కూడా దాదాపు 50,000 కోట్లు ఉన్నాయి అన్నది కూడా చెప్పారు. డిస్కమ్లు ఏ విధంగా నష్టపోయాయి, అలాగే ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు దానివల్ల జరిగిన నష్టం, కాంట్రాక్టర్లను మార్చటం, అలాగే పోలవరం హైడల్ పవర్ సెంటర్ దాన్ని చేయడంలో వచ్చే నష్టం, ఇట్లా చాలా నష్టాలు కలిసి 1,89,000 కోట్లు అని చెప్పారు. అదే సమయంలో భవిష్యత్తుకు సంబంధించి ఏమవుతుంది, ఎందుకంటే రావాల్సిన బకాయిలని ఆయన చెప్పిన దాంట్లో ఒక 17,000 కోట్ల పైన ట్రూ అప్ ఛార్జీలు, అంటే గతంలో తక్కువ వసూలు చేయడం వల్ల మిగిలిపోయిన బకాయిలు, ఈ 17,000 కోట్లు ప్రజల నుంచి రావాలి వాస్తవంగా. కానీ టీడీపీ ఎన్నికల ప్రచారం సందర్భంలో విద్యుత్ రేట్లు మేము పెంచము, రెండవది స్మార్ట్ మీటర్లు తీసేస్తాం, ఇలాంటి వాగ్దానాలు చేశారు. ఇప్పుడు ప్రకటించిన శ్వేతపత్రంలో ఈ నష్టాలు, భారాలు, తప్పులు వీటన్నింటినీ చెప్పారు, కానీ స్మార్ట్ మీటర్ల గురించి ప్రస్తావించలేదు. స్మార్ట్ మీటర్లు అన్నవి నిజానికి మోదీ ప్రభుత్వం తెచ్చింది. విద్యుత్ నుంచి సరఫరా చేసే ప్రతి విద్యుత్ యూనిట్ కూడా మనం నమోదు చేయాలి, అప్పుడే మనకు లెక్కపత్రం ఉంటుందని చెప్పడంతో, కానీ నిజానికి ఈ విధంగా ముందు దాన్ని లెక్క కట్టాలి అని మీటర్లు బిగించి, స్మార్ట్ మీటర్లు, ఆ తర్వాత నెమ్మదిగా ఉచిత విద్యుత్తుకు ఎసరు పెడతారు. రైతాంగానికి ఇప్పుడు అందుతున్నటువంటి ఉచిత విద్యుత్తును ఆపడానికి ఇది అని ప్రతిపక్షాలు, అప్పుడు తెలుగుదేశం ముఖ్యంగా లోకేష్ అప్పుడు చొరవ తీసుకున్నారు ఈ విషయంలో మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన శ్వేతపత్రంలో ఇతర అనేక నిర్వహణకు సంబంధించి ఒప్పందాలు, కాంట్రాక్టులు, సంస్థలు, ఈ వివరాలు చాలా చెప్పారు, కానీ స్మార్ట్ మీటర్ల ప్రసక్తి తీసుకుంటారు. స్మార్ట్ మీటర్లు పెట్టడమే ఒక రైతులకు నష్టము, సందేహ కారణం అయితే, స్మార్ట్ మీటర్ల కొనుగోలులో కుంభకోణం జరిగిందనేది ఇంకొక పెద్ద అంశం. షిర్డీ సాయి దాని పేరుతో చాలా అవసరాన్ని మించి ఎక్కువ రేట్లు పెట్టి స్మార్ట్ మీటర్లు కొన్నారు, మెయింటెనెన్స్ మీద ఇంకా చాలా పోతుంది, ఇలాంటి విమర్శలు అప్పుడు వచ్చాయి. అసలు నిజానికి టీడీపీ ఎక్కువ విమర్శలు చేసింది. స్మార్ట్ మీటర్లు అసలు తీసేయండి, ఎక్కడ పీకేయండి అని లోకేష్ అన్నారు. సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సీనియర్ నాయకుడు, ఆయన కేసు కూడా వేశారు హైకోర్టులో. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో స్మార్ట్ మీటర్లను విమర్శించడం కానీ, తాము తొలగిస్తామని చెప్పడం కానీ జరగలేదు. ట్రూ అప్ ఛార్జీలు 2 ఏళ్లలో అవి 17,000 కోట్ల పైన ఉన్నాయి. ఇప్పుడు అవి వసూలు కావాల్సిన వాటిలో చూపడం అంటే రేపు ప్రజల నుంచి వాటిని వసూలు చేస్తారు, అంటే భారం పెరుగుతుంది అన్నది కూడా కనిపిస్తుంది. ఈ విషయం మీద మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు, నేను మంచి విద్యుత్ ఇస్తాను, నాణ్యమైంది, రెండోది నేను ఆటంకాలు లేకుండా ఇస్తానని చెప్పాను, కానీ ఛార్జీలే పెంచబోనని నేను ఎక్కడ చెప్పాను, అది ఎలా సాధ్యమని. నిజానికి ఇసుక విషయంలో కూడా ఇసుక రవాణా ఛార్జీలు, తర్వాత సీనరేజీ ఇలాంటి ఖర్చులు పెట్టారు. దాని గురించి ఆచరణలు ఎలా ఉంటుందో మనం చూడాలి, కానీ ఉచితం అన్నారు, కానీ ఇవన్నీ చేయటం ఎందుకని అన్నప్పుడు అక్కడ కూడా ఆయన అదే చెప్పారు, నేనే లారీ పెట్టి, నేనే మీ ఇంటికి వచ్చి పెట్టి కొనుగోలు నేను కట్టి పెడతాను ఇల్లు అని నేను ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు దాని మీద దోచుకున్నారు కాబట్టి మేము దాన్ని సక్రమంగా ఉచితంగా సరఫరా చేస్తాము, ఇసుక ఉచితమే, మిగిలిన నిర్వహణ రవాణా తప్పదు కదా అన్నట్టు. అదే ఇప్పుడు విద్యుత్ శక్తిలో కూడా నేను ఛార్జీలు పెంచానని ఎప్పుడు చెప్పలేదు కదా అన్నారు. అంటే పరోక్షంగా చెప్పాలంటే స్మార్ట్ మీటర్లు కొనసాగుతాయి, అంటే ఉచిత విద్యుత్తుకు అదొక మెడ మీద కత్తిలాగా, రైతాంగానికి అదొక బెడదలాగా, సమస్యలాగా ఉంటుంది. రెండోది మిగిలిన వాళ్ళు కూడా గతానికి సంబంధించి ట్రూ అప్ ఛార్జీలు కట్టడమే కాకుండా భవిష్యత్తులో కూడా భారం పడవచ్చు అనేది ఒకటి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా మూడవది అవకతవకలు, వాటి మీద కూడా ఆయన ఒక మాట నిన్ననే అది కూడా చెప్పారు. ఏమని, కంపెనీలు వాటి అపోపులు, అవి అధికారంలో ఉన్న వాళ్ళు అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉంటుంది, వాళ్ళందరి మీద మనం వెంటనే వెంటపడితే ఇన్వెస్టర్ ఎన్విరాన్మెంట్ వచ్చేవాళ్ళు భయపడతారు, కాబట్టి జాగ్రత్తగా చేయాలన్నారు. అది బహుశా ఇక్కడ కూడా అదే సూత్రం పాటిస్తున్నారేమో మనకు తెలియదు, కానీ మొత్తం మీద దీంట్లో చాలా గ్యాప్స్, భారాలు పెరిగేటటువంటి అవకాశం. మూడవది, గతంలో
ఛార్జీలు విద్యుత్ భారాలు తగ్గిస్తాము అన్నటువంటి హామీ అవేవి దీంట్లో కనిపించవు. శ్వేతపత్రంతో కొంత సమాచారం ఇవ్వడం మంచిదే, కానీ పూర్తి పారదర్శకతతో, విధాన స్పష్టతతో వ్యవహరిస్తేనే దీంట్లో న్యాయం జరుగుతుంది. చివరిది ఏ పత్రాలు ఇచ్చినా, ఏం పరిశీలన చేసినా అన్నీ ప్రజల మీద భారం తగ్గకుండా ఉండటానికి దారి తీయాలి తప్ప ఆ భారాన్ని పెంచడానికి కనీసం ఆ దిశలో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఈ కసరత్తు అంతా కూడా మరింత భారంగా మారుతుంది. అందులో ఇంకొక కీలకమైంది, చంద్రబాబు నాయుడు మొదట మాట్లాడుతున్నప్పుడే 2000 సంవత్సరంలో తాను విద్యుత్ శక్తి సంస్కరణలు మొదటి దఫా తీసుకొని వచ్చాను, వాటిని ఎవరు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అన్నారు. అప్పుడు విద్యుత్ శక్తి ఉద్యమం జరిగింది దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా. అప్పుడు ప్రపంచీకరణ వ్యతిరేక పోరాటంలో ముఖ్య పాత్ర వహించింది. దాని మంచి అట్లు ఇప్పుడు అందరికీ తెలుసు. కానీ ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా తను నష్టపోయాడు దానివల్ల, కానీ దేశానికి లాభం జరిగిందని ఆయన అంటున్నారు. రెండో దశ తను 14-19 మధ్యలో చేశారని, జగన్ ఇప్పుడు అన్ని పక్కదో పట్టించి నాశనం చేశారు. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో 3.0 సంస్కరణలు మొదలవుతాయని చెప్తున్నారు. ఒకటి ఏది ఎంతైనా ఆలోచించవచ్చు, కానీ ప్రపంచీకరణ తీసుకొని వచ్చిన ఈ ప్రైవేటీకరణ సంస్కరణలు రకరకాల రూపాల్లో ప్రజల మీద భారం మోయటాలు, ఈ యూజర్ ఛార్జీలు, ఇట్లాంటి వాటిని ఎవరు హర్షించరు కదా. ఆ సంస్కరణలు అంటే సాంకేతిక నైపుణ్యము, సమర్థత, నిర్వహణ ఇట్లాంటివి పెంచడానికి ఏదైనా చేయొచ్చు సంస్కరణ. కానీ భారాలు పెంచడానికి ప్రైవేటుకు కనుక పెట్టేటైతే అప్పుడేమీ ఉపయోగం లేదు. సోలార్ ప్యానల్స్ వాటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి, అది కూడా చెప్పారు తమ హయాంలో చేసిందని, జగన్ ఉపయోగించుకోలేదని. అలా చేయనక్కర్లేదు. ప్రభుత్వాలు ఏవైనా ఖర్చు ప్రజలదే, ఫలితం ప్రజలకే, కాబట్టి చెయ్యొచ్చు. బట్ అదే సమయంలో నెగిటివ్ లిస్టులో వాళ్ళు చూపించినవి ఇప్పుడు కూడా తొలగిస్తామని చెప్పకపోవటం ఆలోచించాల్సిన విషయం. దీని మీద ఇప్పటికే వామపక్షాలు, సిపిఎం కూడా ఆందోళన. ఈరోజే శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇవన్నీ సందేహాలు కలిగిస్తున్నాయి అన్నారు. స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది. మూడోది, ఉచిత విద్యుత్కి ఏదైనా భంగం కలుగుతుంది అంటే మటుకు రైతాంగం, గ్రామీణ ప్రజలు కొద్దిగా ఆమోదించరు.